చెప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మరి మన జగన్ గారి మనుషులు అందరూ కూడా గూండాలందరూ కూడా ఇప్పుడు ఈ రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉందే. మరి చేయి దాటే పరిస్థితి వచ్చింది. దాయి ఉంచి కోప నాయకులందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ముసుగులో జరుగుతున్నది జగన్ రౌడీల ముసుగులో జరుగుతుంది ఈ కార్యక్రమం. మీరు ఇప్పటికే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటికే మీ పట్టణంలో కన్నా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చట్టం తన పని చేసుకెళ్తుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కాపు సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మన అవంత్ శ్రేణి గారు మాట. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో దేశంలో కూడా ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి అక్కడ ఉన్న కాపు సోదరులు చాలా మంచి పేరు ఉంది. చాలా సౌమ్యులు, శాంతి కాముకులని. మరి అలాంటి ప్రదేశంలో ఈ రోజున సభ పెట్టినటువంటి పెద్దల ముద్రల పద్మనాభం గారు వారిని మరి అకారణంగా రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసం ఇచ్చి మరి రహదారి దిగ్బంధనం చేయాలి, రైలు రోకో చేయాలని చెప్పిన మీదట మరి చాలామంది యువకులు ఇందాక హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు కాపులు పేరు చెప్పి, కాపులు ఎప్పుడు కూడా చాలా మంచివారు, కాపులు ఎప్పుడు ఎలాంటి పనులు చేయరు. కాపుల పేరు చెప్పి కొన్ని అసాంఘిక శక్తులు ఈ రోజున విధ్వంసం సృష్టించారు. మరి తప్పనిసరిగా కాపు సోదరులకు నేను చెప్పేది ఒకటే, అయ్యా మేము తెలుగుదేశం పార్టీ నుండి మాత్రాన మేము కూడా కాపులమే, మాలో ప్రవహించేది మీలో ప్రవహించేది ఒకటే రక్తం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు కానీ, కాపు కార్యకర్తలు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు గారు కానీ కాపుల్ని బీసీలో చేర్పించాలనే చర్చిస్తూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాగే మిగిలిన కాపు నాయకులు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాపు నాయకులు, అయ్యా మీరే కాదు కాపు నాయకులు, మేము కూడా కాపు నాయకులమే, మాకు రక్తం ఉంది, మాకు కూడా పౌరుషం ఉంది, మేము కూడా మీటింగ్లు పెట్టగలం, ఇంతకంటే చేయగలం. కానీ అది పద్ధతి కాదు. గతంలో చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి వేదిక మీద నాయకులు పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు, మంత్రులుగా పనిచేశారు, ఎంపీలుగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏం చేశారు? గత 60 సంవత్సరాల నుంచి ఏం చేశారు? కాపులు 1910 నుంచి కూడా 56 వరకు కూడా రిజర్వేషన్ ఉంది. నీల సంజయ్ గారు చేసినప్పుడు ఏం చేశారు? దామోదర సంజయ్ గారు జీవో ఇచ్చారు. 5 ఏళ్ళు కాపుల రిజర్వేషన్ బీసీలు ఉన్నారు. తర్వాత బ్రహ్మాండ గారు తీసినప్పుడు ఏం చేశారు? ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారు? ఉద్యమం చేశారు, తర్వాత వదిలేశారు కాపుల్ని. గత 10 సంవత్సరాల నుంచి ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు మాట్లాడాలా? రాజశేఖర్ గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఏం చేశారు? కాపులకి కమిషన్ ఇచ్చారా? ₹1 ఇచ్చారా? సహాయం చేశారా? ఏమీ చేయలేదు. అప్పుడు మాట్లాడాల. ఇప్పుడు 18 నెలల్లో ఏదో కొంపలు అడ్డుకుపోయినని శ్రీరామచంద్ర గారు చెప్తున్నారు. మరి 18 నెలలు అంటే 60 సంవత్సరాలు ఎక్కువ, 18 నెలలు ఎక్కువ. ఏనాడైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి గారు సహా అందరూ కూడా కాపులను బీసీలో చేర్పించాలి, శాస్త్రీయంగా చేర్పించాలి అని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీటింగ్ పెట్టుకుంటున్నా కూడా గౌరవ మరి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా సరే కాపులకి డిప్యూటీ సీఎం ఇచ్చారా? డిప్యూటీ సీఎం ఇచ్చారు. డిప్యూటీ సీఎం కూడా అదే జిల్లా నుంచి ఉన్నారు. వారు మీటింగ్ ఆపాలంటే ఆపలేరా? ఆపగలరు. కానీ మన కాపు సోదరులు మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఆపకూడదు అని సీఎం గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, మేము కూడా చెప్పాం. ఎందుకంటే మీటింగ్ పెట్టుకోవడం మంచిదే. మేము కూడా ఏం కోరుకుంటున్నాం? కాపు నాయకులు మేము కోరుకుంటున్నాం, బీసీలో చేర్పించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నాం? రోజు సీఎం గారితో మాట్లాడతాం, మంత్రులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడుతున్నాం. అవన్నీ మీడియాలో మీకు చెప్పలేకపోవచ్చు. అధికారుల నుండి అధికారంలో లేకపోతే ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు. మొన్నటిదాకా మంత్రులుగా పనిచేశారు, ఒకళ్ళు 5 సార్లు 4 సార్లు మీరు మంత్రులుగా పనిచేశారు, ఎంపీలుగా పనిచేశారు, పీసీ ప్రెసిడెంట్గా చేశారు. ఏం చేశారు? అడగలేదా? సోనియా గాంధీ వెళ్ళి రాష్ట్రానికి అడగలేదా? వీళ్ళ మంత్రి పదవి ఉన్నారు, కాపు రిజర్వేషన్ వచ్చిపోయారా? వీళ్ళు పీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, కాపు రిజర్వేషన్ వచ్చిపోయారా? కాపు కార్పొరేషన్ వచ్చిపోయారా? అంటే ఈ రోజున మీకు ఉద్యోగం లేదు కాబట్టి, రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి, ఖాళీగా ఉన్నారు కాబట్టి కాపులు గుర్తుకొచ్చారు. అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కొను గుర్తు వస్తుంది, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కాపు సోదరులు రెచ్చగొడతారు. చాలా పొరపాటు. కాబట్టి కాపు సోదరులు దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి. భవిష్యత్తు మనదే, కాపులదే. రాష్ట్రం విడిపోయిన తర్వాత దయచేసి మనకున్న మంచి పేరుని, మనకున్న ఐక్యతని చెడగొట్టొద్దని, తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ కూడా కాపు కులస్తులతో ఉన్నారని, తప్పనిసరిగా కాపులకి ఈ ఆపద వచ్చినా కూడా మేము ముందుంటామని, అలాగే ఈ రోజున మరి ప్రభుత్వం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు గారికి, ప్రభుత్వ పోలీసు అధికారులకు కూడా పోలీస్ వెహికల్స్ పెట్టారు. మరి మీకు తెలుసు, ఇదే పరిస్థితి ఇంకో చోట జరుగుంటే ఇంకో రకంగా ఉండేది. చాలా సమయంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆందోళన విరమించండి. తప్పనిసరిగా ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. ప్రభుత్వం మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు ఆందోళన చేసినా చేయకపోయినా
తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏది పెట్టిందో చంద్రబాబు నాయుడు గారు అదే చర్చిస్తూ ఉన్నారు. కారణం ఒకటే, ఇక్కడ కాపులు బీసీలని కాదు, పేదవారికి కాపులు ఎక్కువ మంది ఉన్నారు. పేదవారికి న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవారికి న్యాయం చేయాలి. బీసీలు కొంతమంది అడుగుతున్నారు, అయ్యా కాపులు బీసీలు ఎలా చేరుస్తారని. బీసీలకు నష్టం చేయకుండానే తమిళనాడులో కర్ణాటక ఎలా చేస్తారో అలానే చేస్తారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి తప్పనిసరిగా బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నుముక, బీసీలు నష్టం జరగకుండా కాపులు కూడా బీసీలు చేర్పిస్తారు. దీనికి అలాంటి సమయాలు పెట్టుకోవద్దని దయచేసి కాపు సోదరులు ఇప్పటికైనా సమన్వయంతో మేమందరం కూడా మీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నామని తెలియజేసుకుంటూ సమన్వయం పాటించి ఉద్యమాన్ని విరమించాలని వారిని ఈ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తోట ప్రేమూర్తులు గారు మాట్లాడతారు, సీనియర్ మెంబర్. సార్ అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు తునిలో జరిగినటువంటి ఒక బహిరంగ సభ ఆందోళన దిశగా జరిగిందో దానికి మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆ కులం మీద ఉండేటువంటి అమితమైనటువంటి మరి అభిమానంతో ఆ జరిగినటువంటి సంఘటనకి చింతిస్తూ ఈ ఆందోళన వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా మరి మన్నించాలని చెప్పేసి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ప్రయాణాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు లక్షలాదిగా తరలి వచ్చినటువంటి 13 జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి కాపు సోదరులందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి సభలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. మనకు సమస్యకి పరిష్కార దిశగా ఒక ప్రణాళిక ఉంటుందేమో అనేటువంటి ఒక ఉత్సాహంతో అన్ని జిల్లాల నుంచి యువత అందరూ కూడా ఆ సమావేశానికి రావడం జరిగింది. కానీ ఆ సమావేశానికి ఎవరి మీదో వ్యతిరేకతతోటో లేకపోతే ఆందోళనగానో రావాలనేటువంటిది కాదు, మాకున్నటువంటి ఆవేదనని సంఘటితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ సమావేశానికి అందరూ రావడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు మీ అందరూ గమనించాం. మరి ఈరోజు అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, కాపులు బీసీల్లో చేరిస్తే రాజకీయంగా వాళ్ళకి మనుగడ ఉండదు, వాళ్ళ పార్టీలు భూస్థాపితం వచ్చాయి భవిష్యత్తు ఎన్నికల్లో అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ సక్రమంగా జరిగేటువంటి సభని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటం కోసం, ఆందోళన చేయించడం కోసం వాళ్ళ పూర్తిగా వాళ్ళ హస్తం ఉందనేటువంటిది మేమందరం చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు కాకుండా గత 2-3 నెలలుగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము మద్దతును ప్రకటిస్తున్నామని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరిగింది. వీళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతానే. ఆ రహస్య సమావేశంలో ఉన్నటువంటి ఎజెండా ఈరోజు జరిగినటువంటి ఆందోళన అనేటువంటిది మా అభిప్రాయం అది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి మా ఎంపీ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి కాపుల సమస్య గురించి గుర్తుకు రాలేదు. ఈవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఈ సమస్యని రాజకీయంగా ఉపయోగించుకోవటం కోసం అమాయకమైనటువంటి ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ ఆందోళన కార్యక్రమం చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ 13 జిల్లాలు వెళ్ళిపోయిన తర్వాత కాపుల యొక్క సామాజిక బలం ఏంటో తెలుసున్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళని ఏ విధంగా వాడుకోవాలని చూస్తున్నారు. అయితే కాపులు మాత్రం ఎవరికి బానిసలుగానో ఎవరికి లొంగ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే కాపులకి మేలు చేస్తారో వాళ్ళకు మాత్రం కృతజ్ఞతగా ఉండేటువంటి కులం కాపు కులం. అటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపులు బీసీల్లో చేరుస్తారు, ఈ కార్యక్రమం అయితే ఈ రాజకీయంగా వీళ్ళకి మనుగడ ఉండదనేటువంటి ఒక ఆలోచనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీకు అదేవిధంగా ఒక విషయాన్ని
ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక విషయం చెప్పాలంటే, గతంలో అంటే తండ్రిని పుచ్చుకుని వచ్చేటువంటి అలవాట్లు, ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో హైదరాబాదులో ఆందోళనని సృష్టించి కొన్ని వేల మంది జనాలను ఊసకోత కోసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. దేని గురించి జరిగింది ఆ రోజుని? అధికారం కోసం. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని దించేయడం కోసం చేసినటువంటి తనకు అధికారం మీద, సీటు మీద ఉండేటువంటి బ్రిటన్లో మరో షార్ట్ బ్రేక్.